ప్రస్తుతం మనతో పాటు తులా ఉమ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. ఉమ గారు చెప్పండి. ఈరోజు కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ అంటే కన్నీళ్లు పెట్టడం గావచ్చు, తర్వాత కొంతమంది నన్ను కావాలని బయటికి పంపియడం అనే మాట గావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేస్తే రేపన్నాడు నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పడం గావచ్చు. సో, కవిత గారి మనసు లోపల నుంచి వచ్చిన మాటలు అనుకోవచ్చా? మీరు వెనకాల నుంచి ఎవరైనా నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? అయితే ఇవాళ ఆమె ఎమ్మెల్సీ పదవికి 4 నెలలైంది రాజీనామా చేసి. 4 నెలల తర్వాత ఇప్పుడు 4 నెలల తర్వాత శాసన మండలిలో తను మాట్లాడుతుంది. అంటే ఆ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో మొత్తం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడింది కాబట్టే దాన్ని ఖండిస్తూ ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆమె మాట్లాడినటువంటి మాటలేమున్నాయి? ఏమన్నా తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలను కాపాడే మాటలా అవి? ఏదన్నా మహిళలకు ఉపయోగపడే మహిళా సమస్యల మీద అక్కడ లేవనెత్తిందా? లేకుంటే కార్మిక సమస్యలను ఏమన్నా లేవనెత్తిందా? లేకుంటే ఏదన్నా గలుపు సమస్యలను లేవనెత్తి మాట్లాడిందంటే కాదు. అంతా తన వ్యక్తిగత విషయాలు తప్ప అక్కడ ఆమె ఏదో చేసినట్టు ఆమెకు తగిన గుర్తింపు లేదనేటువంటి అంశాలే మాట్లాడిందే తప్ప ఆ వేదిక పైన ఇంకా వేరే విషయాలు మాట్లాడలేదు. అంటే ఇవాళ ఆ వేదిక పైన ఏం మాట్లాడినరు? అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో రోజు ప్రొద్దున్నే లేసి వాళ్ళు మాట్లాడే మాటలే తను మాట్లాడుతుంది. ఆ మాట్లాడే మాటలతోటి ఎవరికి లాభం? అధికార పార్టీకి లాభం చేసే విధంగా తన మాటలున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలే చర్చించుకుంటున్నారు. అరే, కవిత అనేటువంటి వ్యక్తి ఎప్పుడేం మాట్లాడుతుందో తెలుస్తలేదు. మరి గిట్ల మాట్లాడుతుంది ఏంది? ఇవాళ శాసన మండలి వేదిక అనేది ప్రజా సమస్యలు మాట్లాడే వేదిక అది. ఆ వేదిక మీద పోయి ఏదో తను చేసినటువంటి తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం చరిత్రలోనే లిఖించుకోదగినటువంటి విషయాలు ఉన్నాయన్నట్టుగా శాసన మండలిలో రికార్డు కావాలన్నట అక్కడ పోయి ఆ వేదిక పైన మాట్లాడుతున్నది. అంటే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు కూడా, స్పీకర్ గారు కూడా ఎట్లా అవకాశం ఇస్తారు? ఏదన్నా సబ్జెక్ట్ ఇచ్చి ఏదన్నా సమస్యలు ఉంటే, ప్రజా సమస్యలు ఉంటే ఆ ప్రజా సమస్యల పైన తను మాట్లాడుతుంటే నువ్వు అవకాశం ఇవ్వాలి. అట్లా నువ్వు అవకాశం ఇస్తే అది ఒక చర్చ జరిగితే ఆ చర్చ ద్వారా సమాజానికి లాభం జరుగుతుంది, ఒక మెసేజ్ పోతుంది. కానీ నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చి దాన్ని వినడానికి మంత్రులు, ఎమ్మెల్సీలు మొత్తం మంత్రివర్గం అంతా కూర్చుండి వీక్షిస్తుంటే అది నాకు నవ్వొచ్చింది. అంటే వాళ్ళ కొంతమంది ప్రయోజనాలు, కొంతమంది మెప్పు పొందడం కోసమే ఆ మాటలు మాట్లాడిందని నాకు అనిపిస్తుంది. మేడం, మీరు ఒక సీనియర్ నాయకురాలు, ఆల్రెడీ జెడ్పీ చైర్పర్సన్ గా కూడా చేశారు కాబట్టి, ఎందుకంటే కవిత గారు మాట్లాడింది ఏదైనా రేపు అధికార పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు విమర్శించడానికి కవిత గారే చెప్తున్నారు. బీఆర్ఎస్ లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నారు, ఇంత కరప్షన్ జరిగిందని. రేపు ఇలాంటివి ఎదురైనప్పుడు అంటే కవిత గారు చెప్పింది కరెక్ట్ కాకుండా పోతుంది అనుకోవచ్చు. అర్థం కాలే మీరు అడిగి. కవిత గారు రేపన్నాడు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక క్వశ్చన్ అడుగుతారు మేడం. సొంత కూతురే, సొంత చెల్లెలే ఈరోజు బీఆర్ఎస్ లో జరిగినటువంటి అవినీతిని బయట పెడుతుంది. సో అది నిజం కాకుండా పోతుండొచ్చా? అది సొంత కూతురే కావచ్చు, సొంత చెల్లెనే కావచ్చు. కానీ అందులో మాట్లాడే దాంట్లో స్వార్థంతో కూడుకున్న మాటలు కదా. తన స్వంత ప్రయోజనాలను పొందడం కోసము మాట్లాడే మాటలు కదా. నిజాలు ఉన్నాయి అందులో మాట్లాడిన దాంట్లో. ఉద్యమకారులకు కొంతమందికి, అందరికీ అన్ని టైంలలో అవకాశాలు రాకపోవచ్చు. 100కి 100% 100% ఎవరికి న్యాయం జరగదు. కొంతమందికి అన్యాయం అంటే మళ్ళీ తదుపరి చేద్దామనే ఆలోచనలు. కొంతమందికి ఎంపీలు అయ్యారు. అట్లా అనుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. అట్లా కొంతమంది ఉద్యమకారులకు, మహిళలకు అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అవి తర్వాత వేరే పద్ధతిలో వాళ్ళని అకామిడేట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇప్పుడు తనకైతే అవకాశాలు వచ్చాయి. తనకైతే ఎక్కడ అన్యాయం జరగలే. ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. అదే మరి, అది ఎక్కడ అన్యాయం జరిగిందో తను చెప్తలేదు. కానీ అన్యాయం జరిగినా కూడా నేను సంతోషంగా ఉన్నా అని అంటుంది. అది ఇవ్వల్లో రాలేరు కదా మరి చుట్టూ. అంటే కేసీఆర్ నే తప్పు పట్టేంత కేసీఆర్ ఏందో, కేసీఆర్ కే ఆమె అదే గుడ్డొచ్చి తల్లిని ఏది సామెత ఉంది కదా,
తల్లిని ఎక్కిరించినట్టుగా ఉంది. ఓకే. ఇవాళ బిడ్డ ఆయన ఆయన ఎన్నేళ్ళ అనుభవము, తెలంగాణ ఉద్యమము ఇవాళ ఎంత ఒక చరిత్రను సృష్టించి, చరిత్రను లిఖించుకోదగినటువంటి ఉద్యమం గదా తెలంగాణ ఉద్యమం. అట్లాంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడిని పట్టుకొని ఇవాళ చుట్టూన్నోళ్ళు గారికి తెలవదా? ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరు నమ్మకమైనోళ్ళు, ఎవరు కాదు, ఎవరు ఎట్లా చేస్తారనేది తెలవనటువంటి వ్యక్తి కాదు గదా! ఈమె అట్లా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. సో, ఫైనల్‌గా ఏం చెప్తారు మేడం? అంటే మొన్నటి వరకి కల్వకుంట్ల కుటుంబం అంటే కవిత గారు అంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉండేటోళ్ళు. వాళ్ళే ఈరోజు బయటికెళ్ళడం, కేసీఆర్ గారు పిలిచినా నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరాను అని చెప్పేసి శపథం చేయడం. ఒకటి అండి, ఎప్పుడైనా తను చాలా ఓపిక అంటే ఒక బిడ్డగా, ఒక మహిళగా తనకెంత గౌరవం ఇయ్యాలో, ఎంత రెస్పెక్ట్ చేయాలో అంత చేసిండ్రు. చివరి దాకా కూడా ఆమె అంతటా ఆమె బయటపడి లేటరు రాసి బయట పెట్టుకున్నంత వరకు కూడా పార్టీ ఏమనలేదు. ఏదో ఒక రకంగా ఆమె పైన ఆరోపణలు వచ్చినాయి, బయటకు తీసుకురావాలని ఆమెకు పూర్తి స్థాయిలో సపోర్టు ఇవ్వడం జరిగింది. సపోర్ట్ ఉన్నది. బయటకు తీసుకొచ్చిన దాంట్లో కూడా కీలక పాత్ర కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళు పోషించారు. కానీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఉల్టా మాట్లాడడం అనేది ఏదైతే ఉందో అది ఆమె విజ్ఞతకే వదిలేయాలి, అంతే తప్ప ఇంకొకటి ఏం కాదు. ఆమె ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, పార్టీకి నష్టం చేసే ప్రయత్నం చేసినా, ఏది చేసినా తెలంగాణ ప్రజలకి అన్ని విషయాలు తెలుసు, ఎవరు ఏంది అనేది అన్ని తెలుసు. కాబట్టి అట్లాంటి లేనిపోని మాటలు మాట్లాడి అనవసరమైన ఆరోపణలు చేయడం అనేది తను మానుకుంటే మంచిది.